ఇంకొకటి ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు విన్న వాళ్ళకి మన సహజోగులకి చిన్న అనుమానం వచ్చి ఉండొచ్చు. వృత్తాసురుడు ఇంత బాగున్నాడు కదా, ఇంత పద్ధతిగా ఉన్నాడు కదా. ఆ మరి ఇంద్రుడు ఇలా చేసేది కరెక్ట్ కాదు కదా. ఈ కథ దేవి భాగవతంలో ఎందుకు వచ్చింది? దేవి భాగవతంలో ఈ కథ ఎందుకు వచ్చింది అని చిన్న అనుమానం వచ్చి ఉండొచ్చు. అందుకని మిగతా పురాణాలు కూడా చదవాలండి. ఒక పురాణంలో వచ్చిన అనుమానం ఇంకో పురాణంలో తీరుతుంది. ఆ, భాగవతం అని కృష్ణుడి కథల మధ్యలో ఈయన కథ వస్తుంది. ఈ వృత్తాసురుడు క్రితం జన్మలో ఏం చేస్తాడు అని ఉంటుంది. అది నేను క్లుప్తంగా 2-3 నిమిషాల్లో చెప్తాను. ఆయనకి ఆయన ఒక మహారాజు విపరీతంగా తపస్సు చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకుని విష్ణు సాక్షాత్కారం పొంది తపస్సులో అతను బ్రహ్మజ్ఞాని కావాలని కోరుకుని అలా బ్రహ్మజ్ఞాని అయ్యి విష్ణు బాగా ప్రీతి చెంది అతనికి ఒక విమానం ఇస్తారు. ఆ విమానంలో అంతా ప్రపంచం అంతా తిరుగుతూ అన్ని చోట్ల అర్ఘ్యాలు ప్రసాదిస్తూ అన్ని చోట్ల యజ్ఞాలు చేస్తూ అంతా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉండగా ఒకసారి ఆ విమానంలో కైలాసం దగ్గరికి వెళ్ళారు. సో కైలాసం పైనుంచి విమానంలో వెళ్తుంటే కింద శివుడు పార్వతి కూర్చుని ఉన్నారనమాట సభలో. అయితే శివుడు పార్వతి పక్క పక్కన కూర్చుని సభలో మాట్లాడుతూ సడన్ గా ఆ ఘటన అతను చూస్తాడనమాట. ఏంటి విమానంలో ఎవరైనా భాగవతం చదువుంటే భాగవతం అందులో స్కందం గుర్తులేదు నాకు, బట్ భాగవతంలో ఈ కథ వస్తుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే ఒకానొక ఘటనలో ఆ జరిగేటప్పుడు ఏమవుతుందంటే పార్వతీదేవికి విపరీతమైన ప్రేమ ఉప్పొంగి ఇలా శివుణ్ణి కౌగిలించుకుంటుంది సభలోనే. అప్పుడు ఆయన ఆ మహారాజు గారు విమానంలో చూసి నవ్వుతాడు. ఇదేమిటిది, శివపార్వతులు ఇంతమంది ఋషులు ఉన్నారు, ఇంతమంది తపస్సులు ఉన్నారు, పిల్లలు జనాలంతా వాళ్ళ పిల్లలు కదా, ప్రకృతి పురుషులు కదా, ఆవిడ కౌగిలించుకోవడం ఏంటి సభ మధ్యలో అనగానే అని మనసులో అనుకుంటాడు. అది పార్వతీదేవికి తెలుస్తుంది దూరంగా కూడా. అయితే ఆవిడ కోపం వచ్చి కళ్ళనెర్ర చేస్తుంది. అయితే ఆయన మర్యాద కాదని చెప్పి విమానంతో కిందకి దిగి నేల మీద నుంచి నమస్కరిస్తాడు. అయితే కొద్దిగా నవ్వుతాడు గట్టిగా, ఏంటి ఇలా ఉన్నారు అని. అయితే ఇది ప్రకృతి పురుషుల సాంగత్యం, నీకు తెలియదు, నీకు అంతవరకే జ్ఞానం ఉంది, ఇలా అంటావా సభాముఖంగా, అసలు పర్మిషన్ లేకుండా నువ్వు విమానంలో రావడం ఒక తప్పు, 2 శివపార్వతుల అభేదం, నేను ఆయన కౌగులించుకోవడం అంటే సగభాగం నాది కదా. అయితే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఒకళ్ళ చేతులు ఒకరు పట్టుకోవడం, ఒకళ్ళను ఏమంటారు కౌగులించుకోవడం కొన్ని సందర్భాల్లో అది యాక్సెప్టెడ్, అది మీకు తెలీదు సందర్భాలు, మీరు భక్తులైతే తెలుస్తుంది, మీరు భక్తులు కాదు, అది ఇది అని తిడతారు పార్వతీదేవి. శివుడు మాత్రం పర్లేదు పార్వతి ఊరుకో అంటూ ఉంటాడు. ఆవిడ ఇది ఎప్పటి నుంచో ఎన్ని యుగాల నుంచో నాకు శివుడు ఒళ్ళో పార్వతి కూర్చుంటుంది, మీకు నియమం తెలీదు, మీ వైష్ణవులు అంటే విష్ణు భక్తులు కాబట్టి మీ వైష్ణవులు ఇంతే, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ప్రపంచాన్ని అంతా ఏళ్తావా, నువ్వు మహారాజువా, ఏకఛత్రాధిపత్యం, నువ్వు ప్రపంచాన్ని ఏలే రాజువా, ఇంద్రుడి తర్వాత నువ్వు ఇంద్రుడువా, ఇది తప్పు కదా, తర్వాత నేను శపిస్తున్నా, నువ్వు రాక్షసుడు అయిపో అంటాడు. ఆయన చిరునవ్వు నవ్వుతాడు. అయితే పార్వతీదేవికి అర్థం కాదు, ఇంత పెద్ద శాపం పెడితే చిరునవ్వు నవ్వుతారేంటి అంటే అప్పుడు మహారాజు వచ్చి పార్వతీదేవికి సాష్టాంగంగా ప్రణామం చేసి పార్వతీదేవి పాదాలకు నమస్కరించి శివుడికి సాష్టాంగం ప్రణామం చేసి చాలా ఆనందంగా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఆనంద బాష్పాలు పెట్టుకుని అప్పుడు మహారాజు అంటాడు, మహారాజు పార్వతి దేవి, నువ్వు నా తల్లివి, నువ్వు నన్ను శపించడం ఏంటి, ఆ శాపంకి నేను బాధపడడం ఏంటి, ఏం కాదు తల్లి, శపించేది ఎవరు, శపించబడే వాళ్ళు ఎవరు, ఇదంతా ప్రకృతి ఇచ్చా, నా కర్మలు ఇలా ఉన్నాయి కాబట్టి నీ నోటంట శాపం వచ్చింది, అది శాపమైనా నేను వరం కిందే భావిస్తాను, నేను అసురుడి కింద అని శపించారు, దయచేసి చిన్న మార్పు చేయండి, నేను యజ్ఞగుండం నుంచి పుడతాను, మళ్ళీ కడుపులోంచి పుట్టే ఓపిక లేదు తల్లి, అది ఒక్కటి మార్పు వీలైతే చేయండి, బట్ నేను ఏం చేసినా విష్ణు భక్తుడిని, నేను రాక్షసుడిగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మజ్ఞానం నాకు ఉంటుంది అని చాలా ఆప్యాయంగా పలకరించి సెలవు తీసుకుని నన్ను దయచేసి క్షమించండి, నేను ఏదో మనసులో ఏదో నవ్వుకున్నాను, తల్లిదండ్రుల మీద నవ్వడం కూడా తప్పే కదా,
నన్ను దయచేసి క్షమించండి, నాలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది అని చెప్పి సానుకూలంగా బయలుదేరి మళ్ళీ దూరంగా వెళ్ళి విమానం ఎక్కి బయలుదేరిపోయారు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. వీడేమిటి ఇంత తపస్సు చేశాడు, ఇంత మహారాజు ఇంత వినయంగా వచ్చి నేను శపించినా గానీ ఆనంద బాష్పాలతో నా కాలు కడుగుతాడేమిటి, నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు శివుడు చెప్తాడు అనమాట. అప్పుడు శివుడు భాగవతంలో వర్ణన ఉంటుంది. ఈ వైష్ణవులు ఉన్నారు ఎంత మొండు వాళ్ళు, ఈ వైష్ణవులు ఏంటంటే ఆ ప్రతి కణకణంలోనూ విష్ణుమూర్తిని చూస్తారు. ఒక అప్పుడప్పుడు శివ భక్తుల మీద వైష్ణవ భక్తుల మీద నాకు ఎక్కువ ప్రీతి ఉంటుంది అని చెప్తాడు శివుడు. శివతత్వానికి వైష్ణవ తత్వానికి తేడా ఏంటి అని చెప్పి శివుడు చెప్పి, తర్వాత ప్రతి కణంలోనూ ఎంత మొండి వాళ్ళు, అసలు వేరే భక్తులు ఎవరైనా రాక్షస జన్మ వస్తుందంటే బెంబేలెత్తిపోయి భయపడిపోయి కాళ్ళ వేళ్ళ పట్టుకుంటారు. ఈయనేమో ఆనంద బాష్పాలు పడ్డాడు, ఎందుకంటే అదొక అవకాశం నాకు ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడానికి, వైష్ణవులు ఇలా ఉంటారు అని శివుడు పార్వతికి చెప్తే, అప్పుడు అతను వెంటనే జన్మ తీసుకుని ఈ వృత్తాసురుడి కింద వస్తారనమాట ఆ మహారాజు. సో వృత్తాసురుడి కింద వచ్చి ఈ విధంగా అప్పుడు న్యాయంగా అతను మాట్లాడే న్యాయం గాని ధర్మం గాని ఎక్కడ ఇచ్చేందుడు. సరే, యజ్ఞం నుంచి బయటకు వచ్చిన వృత్తాసురుడు ఈ కథ ఇప్పుడు మనం విన్నాం ఈ రోజు. అయితే ఇది జరిగిన తర్వాత అలా మళ్ళీ అతను విష్ణు లోకానికి వెళ్ళిపోతాడు అనమాట, మహా విష్ణు భక్తుడు. సో ఇక్కడ దేవి భాగవతంలో కొద్దిగా క్లుప్తంగా ఉంది, కొన్ని పురాణాల్లో వృత్తాసురుడి కథ చాలా విపులంగా ఉంటుంది. భక్తులు నేను ఎందుకు ఇది ఈ 5 minutes 10 minutes తీసుకుని చెప్పాను అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సాయిజోగులు కూడా ఎక్కడ ఏ పొరపాటు చేస్తే, ఇప్పుడు పార్వతీదేవి కోపడ్డట్టు చెప్పించినట్టు మాతాజీ గాని ఇతర గణాలు గాని గణేశుడు గాని శివుడు గాని ఎవరికి కోపం వస్తుందో తెలియదు. మనకి సహజయోగం అర్థమైంది, కథలు వింటున్నాం అనేది ఒక ఏమంటారు మూస ద్వారంలో గుడిలో చెప్పినట్టు చెప్పడం కాదండి. ఇది బీ హ్యావ్ టు బి అలర్ట్. మనం చిన్న పొరపాటు చేస్తే, చాలా చిన్న పొరపాటు, అతను ఆ మహారాజ్ చేసింది చాలా చిన్న పొరపాటు, మానవ రీత్యా చూస్తే దేవతల రీత్యా చూస్తే అది పెద్ద పొరపాటు అయ్యి ఉండొచ్చు, బట్ పుసుక్కుని నవ్వి ఇదేమిటిది ఇలా ఉంది అని అన్నాడు. ఆ మాటకి అతనికి వృత్తాసురుడి జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అతను బ్రహ్మజ్ఞాని, అతనికి సంపూర్ణ బ్రహ్మజ్ఞానం ఉంది, సంపూర్ణ భక్తి ఉంది కాబట్టి వృత్తాసురుడి కింద వచ్చిన మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ఇచ్చేసుకుని అక్కడికక్కడ చేసుకుని అది కంప్లీట్ చేసుకున్న గలిగాడు. ఎందుకు? అతనికి తపస్సు ఉంది, ఆ జ్ఞానం ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఇంకా బ్రహ్మజ్ఞానం సంపూర్ణంగా రావాలి అంటే తపస్సులు, మనం సహజోగంలో తపస్సు చెయ్యాలంటే చిన్న చిన్న పొరపాట్లకు కూడా శపించే, మనకి మన తలరాతలు మారిపోయి సహజోగులన్నీ, ఇప్పుడు మన సహజోగులు అయినంత మాత్రాన మనకి శివుడు మన మీద కోపం తెచ్చుకోకూడదు, పార్వతీదేవి మంత్రం తీసేసుకుంటే అయిపోతుంది, తర్వాత వినాయకుడు మనతోనే ఉంటాడు అని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడానికి లేదు. మనం ఎంత దేవి భాగవతం చదువుతున్నా మన వల్ల చిన్న పొరపాట్లు కూడా దేవతలకి పెద్ద పెద్ద ప్రమాదాల కింద వాళ్ళకి కనపడతాయి. ఎందుకంటే వాళ్ళు శుద్ధంగా ఉంటారు, వాళ్ళు శుద్ధ సాత్వికంగా ఉంటారు కాబట్టి, గుణాతీతంగా ఉంటారు శివుడు గాని విష్ణువు గాని. సో వాళ్ళకి ఇవి చాలా చాలా పెద్ద పొరపాట్ల కింద కనిపిస్తాయి. చిన్న అబద్ధం ఆడేవండి, లేదంటే చిన్న చిన్న పొరపాట్లు చేసామండి, ఏముందండి నేను ఇంతే కదండి చేసింది, మహా అయితే నాకు మాత్రం తప్పేదే ఉందండి, మా ఫ్యామిలీలో ఉన్నదండి, మా పరిస్థితి ఇదండి, ఇలా మాతాజీ కూడా చాలాసార్లు చెప్పారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకూడదండి సహజ. కానీ ఏ రోజుగా రోజు ఎదగాలి. ఎదగకుండా మన డిసిప్లిన్, మన కల్చరు, మన క్యారెక్టర్ డెవలప్ చేసుకోకపోతే మనం ఏదో రోజు మాతాజీకి మొహం చూపించి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. మనం ఎల్లగాలం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం చేసిన ఈ దేవి భాగవతం కానీ ఇవి ఉండిపోతాయి యూట్యూబ్ లో ఎల్లకాలం, మనం ఉండకపోయినా. అయితే ఏదో రోజు మాతాజీ మొహం చూపించేటప్పుడు మన క్యారెక్టర్ తెల్ల కాగితంలాగా ఉండాలి. అంతా అలా ఉంటూ మనం ఎదగాలి. అలా సరేనండి నా క్యారెక్టర్ చాలా తెల్ల కాగితంగా ఉంది, అబద్ధాలు ఆడను, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ప్లెయిన్ గా ఉంటా, కానీ నేను మెడిటేషన్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్. సో మెడిటేషన్ చేయాలి, కూర్చోగింగ్ చేయాలి, స్ప్రెడ్డింగ్ చేయాలి, తర్వాత క్యారెక్టర్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి, ఎదగాలి, పక్క వాళ్ళని ఎదిగించాలి. సో ఇది చాలా సకుటుంబంగా కలెక్టివ్ గా చేయవలసిన ప్రక్రియ అండి సహజంగా.
సో ఇది యాడెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. దేవి భాగవతం, ఇది దేవి భాగవతంలో ఉండదు ఈ కథ, వృత్తాసురుడి వృత్తాంతం, వృత్తాసురుడి పూర్వజన్మ వృత్తాంతం ఉండదు కాబట్టి నేను షార్ట్ గా చెప్పాను. బట్ వీ హ్యావ్ టు బి అలర్ట్ అండి. ఈ కథలు వింటున్నాం అని కాదు, ఇంద్రుడు చేసిన పొరపాటు మనం చేయకూడదు. శివుడు దేనికి దేనికి కోపం వచ్చింది శివుడికి, అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకో చాప్టర్ వస్తుంది, ఇంకా మనం చిలకడము, సముద్రం చిలకడము, పార్వతీదేవి ఉద్భవం అక్కడ వరకు రాలేదు, కానీ అక్కడ ఆదిశక్తి చెప్తారు ఆ మాట. మళ్ళీ ఇక్కడ చెప్తాను నేను. ఆదిశక్తి ఏం చెప్తారంటే, నేను శివుడినే వదలలేదు, శివుడిని విష్ణువుకే నేను పనిష్మెంట్ ఇచ్చాను. 500 ఏళ్ళు శివుడికి పార్వతీదేవి దూరమైంది, విష్ణువుకి లక్ష్మీదేవి దూరమైంది. అందుకే మళ్ళీ ఆ పార్వతీదేవి అంటే లక్ష్మీదేవి కోసం సముద్రం చిలకనవు, పార్వతీదేవి ఏమో ఇక్కడ మనకి పర్వతరాజు పుత్రి కింద, మనకి సతీదేవి అయిపోయిన తర్వాత పర్వతరాజు పుత్రి కింద హిమాలయ రాజుకి పుట్టింది పార్వతీదేవి. సో ఎందుకు అంటే వాళ్ళు కూడా తోలనాడారు ఒకానొక సమయంలో. శివుడు పార్వతిని తిట్టినట్టు తోలనాడుతాడు, శక్తిని అలా చేయకూడదు. నేను ఆదిశక్తి క్లియర్ గా చెప్తాను, నేను శివుడిని విష్ణువుని వదలలేదు, తప్పు చేస్తే వాళ్ళు పాలకులు, ఈ సృష్టికి ఇన్ఛార్జీలు వాళ్ళిద్దరు, వాళ్ళనే నేను వదలలేదు అని అంటారు. అంటే సహజోగుని వదలరు కదా ఆబ్వియస్ గా. సో మనం చిన్న చిన్న పొరపాట్లు కూడా గమనించుకోవాలండి. సో అది నేను యాడ్ చేశాను. థ్యాంక్ యూ అండి. జయశ్రీ. థ్యాంక్ యూ. బాగా చెప్పారండి. ఇవన్నీ కూడా తెలియవు మనకి. థ్యాంక్ యూ.